ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. ఈ వారం రాశి ఫలాలు మార్చి 31 నుంచి ఏప్రిల్ 6 వరకు. ముందుగా మేషరాశి వారికి ఈ వారం గ్రహబలం అనుకూలం. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి భవిష్యత్తుని ఇస్తాయి. మీ వల్ల చాలామందికి మేలు జరుగుతుంది. పలు మార్గాల్లో ధనయోగం సూచితం. అవకాశాల కోసం ఎదురు చూడకుండా పరిస్థితులను అర్థం చేసుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి. సమిష్టి నిర్ణయాలు విజయాన్నిస్తాయి. ఇష్టదైవాన్ని స్మరిస్తే మేలు జరుగుతుంది. తదుపరి రాశి వృషభ రాశి వారికి ఈ వారం గ్రహస్థితిలో మార్పు లేదు. ప్రయత్నాన్ని బట్టి ఫలితాలుంటాయి. ఉత్సాహంగా కృషి చేయండి. ఆశించిన ఫలితాలు వస్తాయి. ఇతరుల వల్ల ఆవేశపరిచే సన్నివేశాలు ఉంటాయి. మనోబలంతో ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఉద్యోగంలో ప్రతిభతో మెప్పిస్తారు. వ్యాపారంలో లాభాలున్నాయి. ఆత్మీయుల సూచనలు అవసరం. ఇష్టదేవతను స్మరిస్తే మేలు జరుగుతుంది. తదుపరి రాశి మిథున రాశి వారికి ఈ వారము శుభప్రదమైన కాలం. పలు మార్గాల్లో విజయం గోచరిస్తుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. వృత్తి ఉద్యోగాల్లో మేలు జరుగుతుంది. మీ ప్రతిభకు గుర్తిస్తారు. పోయినవి తిరిగి లాభిస్తాయి. ప్రశాంతత పెరుగుతుంది. సరైన ప్రణాళికతో ఆశయాలకు కార్యరూపాన్నివ్వాలి. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. సాహసోపేత నిర్ణయాలు పనికిరావు. అష్టలక్ష్మీదేవిని ధ్యానం చేయండి. శుభప్రదం వినండి. డబ్బు పరంగా కలిసి వస్తుంది. తదుపరి రాశి కర్కాటక రాశి వారికి ఈ వారం ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం పరుచుకోవాలి. పనులు వాయిదా వేయవద్దు. భవిష్యత్తు బాగుంటుంది. సాధించాలనుకున్నటువన్నీ దానికి తగిన ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఎవరి మాటలు మనసులో పెట్టుకోవద్దు. ఏ విషయము లోతుగా ఆలోచించవద్దు. ఏకాగ్రతతో ఆటంకాలను అధిగమిస్తూ భవిష్యత్తుపై దృష్టి నిలపాలి. నవగ్రహ శ్లోకాలు చదివితే మేలు జరుగుతుంది. మంచిది కూడా. తదుపరి రాశి సింహరాశి వారికి ఈ వారం మనోబలంతో పనులు ప్రారంభించాలి. గ్రహదోషం అధికంగా ఉంది. సరైన ఆలోచన విధానంతో విఘ్నాలను అధిగమించవచ్చు. దేనికి భయపడవద్దు. కుటుంబ సభ్యులతో కలిసి కార్యాచరణను రూపొందించుకోవాలి. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒక మెట్టు దిగైన పనులు చక్కబెట్టుకోవాలి. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది. తదుపరి రాశి కన్యరాశి వారికి ఈ వారం చిత్తశుద్ధితో ముందుకెళ్ళండి. ఇతరుల కోసం పనిచేయవద్దు. సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్నిస్తాయి. ధర్మాన్ని వీడవద్దు. న్యాయపరమైన విజయం ఉంది. మానసిక ఒత్తిడి లేకుండా ఆలోచించి పనులు చక్కబెట్టాలి. పూర్వపుణ్యం మిమ్మల్ని కాపాడుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఖర్చుల విషయంలో జాగ్రత్త. రోజు నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మేలు జరుగుతుంది. తదుపరి రాశి తులరాశి వారికి ఈ వారం అద్భుతమైన ఫలితాలు సాధించడానికి అనుకూల కాలమైన సమయం. సరైన మార్గంలో ప్రయత్నం చేయండి. అధిక గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. బ్రహ్మాండమైన ఫలితాలు సాధిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రతి నిమిషం అభివృద్ధికై వినియోగించండి. మీ గృహ వాహనాది యోగాలు అనుకూలిస్తాయి. మహాలక్ష్మీదేవిని స్మరిస్తే మేలు జరుగుతుంది. తదుపరి రాశి వృశ్చికం. ఈ వారం వృశ్చిక రాశి వారికి శుభ ఫలితాలున్నాయి. ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి యోగ్యతమైన కాలం ఇది. ధర్మబద్ధంగా ముందుకెళ్ళండి. కోరుకున్న విజయం లభిస్తుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తే ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. ఓర్పుతో మాట్లాడాలి. ఇతరుల విషయాల్లో ఆచితూచి స్పందించండి. పెద్దల సూచనలు అవసరం. ఈశ్వరాధారణ శ్రేయస్సుకు పెంచుతుంది. తదుపరి రాశి ధనుస్సు రాశి వారికి ఈ వారం అదృష్ట యోగం సూచితం. గ్రహబలం ఉన్నతుల్ని చేస్తుంది. బాధ్యతను దృష్టిలో పెట్టుకుని కొనసాగండి. సత్వ ప్రయత్నాలతో
స్వల్ప ప్రయత్నంతోనే అద్భుతమైన విజయం లభిస్తుంది. మంచి పనులకే కాలాన్ని వినియోగించాలి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తునిస్తాయి. ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపార లాభాలున్నాయి. ధనలక్ష్మి ధ్యానం శుభప్రదం. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది. ప్రయత్నాన్ని కొనసాగించండి. నూతన ప్రణాళికలు అవసరం. ఉద్యోగంలో శుభయోగాలున్నాయి. తోటి వారిని కలుపుకుని పోవాలి. కొత్త పరిచయాలు మనోబలాన్నిస్తాయి. వ్యాపారంలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి. మొహమాటంతో ఎవరికైనా ధనం ఇస్తే తిరిగి రాదు. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మేలు జరుగుతుంది. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారము విశేషమైన ధనలాభాలుంటాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నిరంతర సాధనతో ఉన్నత స్థితిని సాధిస్తారు. స్థిర చరాస్తుల వృద్ధి చెందుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు ఊహించవద్దు. చంచల నిర్ణయాలు లేకుండా పనిచేయండి. ఎవరేమన్నా పట్టించుకోవద్దు. వివాదాలకు పోవద్దు. సున్నితంగా వ్యవహరించండి. ఇష్టదైవాన్ని స్మరించండి. శుభవార్త వింటారు. తదుపరి రాశి చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారము మనోబలంతో నిర్ణయాలను అమలు చేయండి. ముందస్తు ప్రణాళికతో ఆపదలు తొలగుతాయి. స్పష్టంగా మాట్లాడాలి. అపార్థాలకు అవకాశం లేకుండా స్పందించాలి. కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగించవచ్చు. ఏది మనసుకు తీసుకోవద్దు. ఉద్యోగంలో కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉన్నత పురస్కారాలు అందుకుంటారు. నవగ్రహ స్తోత్రం పఠించండి. శుభవార్త వింటారు.